క్షేమంగా ఉండాలని వినాయక పూజ చేయడం. తర్వాత పూజ అనేది నా కోసము నీకోసం అని కాకుండా ప్రపంచానికి శాంతి చేకూర్చేటువంటి దాత ఎవరుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాబట్టి మన దేశానికి ప్రధానమంత్రి బర్త్డే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి హిందువులే కాకుండా భారతీయులే కాకుండా పాశ్చాత్య దేశస్తులు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది అందరికీ అంతా కూడా మనకు గర్వకారణం. ఎందుకంటే మామూలుగా అయితే కనుక కేవలం మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా మనం భావిస్తాం. కానీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఘనమైనటువంటి విజయం సాధించినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు. ప్రపంచ ఖ్యాతిని గణించినటువంటి వ్యక్తి బాగా ప్రపంచంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. వారు ఆరోగ్య ఐశ్వర్యానికి కాకుండా ప్రపంచ శాంతికి ప్రపంచ నాయకులు మన ప్రియతమ నేత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క